హలో గాయ్స్, ప్రతిరోజు ఇంట్లో తినేసి బోర్ కొడుతుంది అనేసి ఈ రోజు నేను మా వాళ్ళందరం కలిసి మనందరికి ఇష్టమైన మహారాజా రెస్టారెంట్ కి అయితే వచ్చేసామన్నమాట. ఈ కుండ బిర్యానీ చూడగానే నాకైతే ఇంకా నోరు తెచ్చేసింది. అందుకే ప్లేట్ రైస్ చేసుకున్నాం వెంబడే. ఇంకా అసలు రైస్ చూస్తారా ఎంత పొడి పొడిగా ఉందో, నిజంగా అసలు స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. అసలు పక్కన ఈ గ్రేవీ రైతా కాంబినేషన్ లో అస్సలు మిస్ అవ్వద్దు. అలా ఫస్ట్ బైట్ పెట్టుకోగానే మైండ్ బ్లాక్, అంతే వేరే లెవెల్ అంతే. అబ్బా జీడిపప్పు చూడండి, అసలు ఇంకా పీసులు అయితే చెప్పాల్సిన పని లేదు, సాఫ్ట్ గా ఉన్నాయి నిజంగా. అలా పీస్ అయితే నోట్లో పెట్టుకోవాలి, నిజంగా అయితే చాలా టేస్ట్, అసలు వేరే లెవెల్ ఉంది నిజంగా చెప్తున్నాను. పక్కన చూడండి నిమ్మకాయ పిండుకొని మరీ లాగిచ్చేస్తున్నాడు, నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అంబియన్స్ అయితే నిజంగా చాలా బాగుంటాయి. అసలు నిజంగా నాకైతే వెళ్తే బాగున్నాయంటే చాలా ఖచ్చితంగా ఫోటోస్ అయితే తీసుకుంటా. అబ్బా ఫుల్ గా అయితే తినేసాము. కుండలో ఉన్న బిర్యానీ మొత్తం ఖాళీ చేసేసాము. తిన్నాక ఇలా కాసేపు కూర్చోడానికి అయితే కంఫర్టబుల్ గా సోఫా సీట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఫ్యామిలీతో రావాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక కంఫర్టబుల్ ప్లేస్ అని చెప్తున్నాను నేనైతే. సో ఇదండి ఈ రోజు మన ఫుడ్ బ్లాగ్, మహారాజా రెస్టారెంట్ అండ్ కేఫ్ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేసుకుని వెళ్ళిపోండి. నెక్స్ట్ ఎక్కడ టేస్ట్ చేయాలో కామెంట్ చేసుకుని వెళ్ళిపోండి, సరేనా? సీ యూ సూన్ నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.